బాలు, మీనా మనోజ్ని తీసుకొని రోహిణి కోసం కారులో వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా చెప్పుకుంటూ ఏడుస్తుంది. జరిగిందంతా గుర్తొస్తుంటే బగబగ మండిపోతుంది. కానీ అబద్ధాలు చెప్పి మోసం చేసేవాడితో నేను సర్దుకుపోలేనమ్మా అని రోహిణి తల్లితో ఏడుస్తూ చెప్తుంది. ఇంట్లో అందమైన భార్యను పెట్టుకొని కూడా బయట అమ్మాయిలతో తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే నీ భర్త చేసిన తప్పు ఎంత? దానికి నీ కాపురం కాదని వచ్చేస్తావా అని రోహిణి తల్లి రోహిణితో చెప్తుంది. ఇక కట్ చేస్తే బాలు, మీనా, మనోజ్ కార్ దిగి ముందుకి వెళ్తూ ఉండగా రోహిణి కొడుకు వాళ్ళకి ఎదురుగా వస్తాడు. రేయ్ చింటూ అని మీనా దగ్గరికి పిలుస్తుంది. చింటూ, నువ్వు ఇక్కడున్నావేంట్రా అని బాలు అడుగుతాడు. ఇక్కడ మా అమ్మమ్మ ఉంది అని చింటూ అంటాడు. మీ అమ్మమ్మ ఎక్కడ ఉంది అని మీనా అడిగితే ఇంట్లో ఉంది అని చింటూ చెప్తాడు. సరే వెళ్దాం పదండి అని మీనా బాలుతో చెప్తుంది. ఇక అందరూ అదే కారులో చింటూ చెప్పిన అడ్రస్కు వెళ్ళి రోహిణి ఇంటి ముందు కారు ఆపుతారు. ఇంట్లో ఉన్న రోహిణికి కారు శబ్దం వినబడి బయటకు వచ్చి చూస్తుంది. కారులో నుంచి బాలు, మీనా, మనోజ్ దిగి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి వాల్టీ అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.